రాష్ట్రంలో 2022 తర్వాత కొత్తగా ఇంటింటికి చేపడుతున్న స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ కోసం నియమించిన బూత్ లెవెల్ అధికారులకు సభవరం తహసీల్దార్ అరుణ్ చంద్ర గురువారం కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన జై భారత్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ సభవరం మండలంలో మొత్తం 68 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వాటి పరిధిలో 60,599 మంది ఓటర్లు నమోదై ఉన్నారని తెలిపారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నెల 15 నుంచి జూలై 14 వరకు నిర్వహించే ఇంటింటికి ఓటర్ల సర్వేలో 68 మంది BLOలకు కొత్త మెటీరియల్తో కూడిన కిట్లు పంపిణీ చేశామన్నారు. సభవరం మండలంలో గతంలో జీవీఎంసీ 88వ వార్డులో విలీనమైన సుమారు 8 పోలింగ్ బూతులను కలిపి 68 మంది సిబ్బందిని నియమించినట్టుగా తెలిపారు. వీరు ఇంటింటికి తిరిగి ఓటర్లను చేర్పించి క్రమంలో ఓ ఇంటి యజమాని డోర్ లాక్ చేసినట్లుగా గుర్తిస్తే అదే ఇంటికి 3 సార్లు తిరిగి వివరాలు సరిగా నమోదు చేయడం జరుగుతుందన్నారు. మ్యాపింగ్ సమయంలో BLOలు ఎంతో అప్రమత్తతో వ్యవహరించి మృతులను తొలగించడం, పర్మనెంట్ వలసదారులను గుర్తించి పారదర్శకంగా విధులు నిర్వహించాలని తహసీల్దార్ అరుణ్ చంద్ర విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే మండలంలో 65 నుంచి 80% వరకు మ్యాపింగ్ చేయడం జరిగిందని ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు. ఈ నెల 15 నుండి ఇంటింటికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఫామ్స్ ఇచ్చాక మళ్ళీ తిరిగి వేసుకోవడం జరుగుతుంది. తిరిగి తీసుకున్న వాళ్ళని డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్లో పబ్లిష్ చేసి ఇంక్లూడ్ చేస్తాం. ఒకవేళ లాక్డ్ ఉంటే 3 సార్లు తిరగాలి. ప్రతి ఏరియాలో ప్రతి ఇంటికి వెళ్ళాలి. ప్రతి ఇంటికి వెళ్ళి ఫామ్ ఇవ్వాలి. లాక్డ్ ఉంటే ఫామ్ కింద చేయడం ఏదో చేయాలి. చేసి రిటర్న్ మన సంతకంతో వస్తే వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఫామ్స్ తిరిగి ఇవ్వలేదో లేదా ఖాళీ టైం వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ప్రొసీజర్ ఫాలో అయ్యి నోటీసులు ఇచ్చి వాళ్ళకి వాళ్ళని పిలిపించి హీరింగ్ కండక్ట్ చేసి లేదా వాళ్ళు రిటర్న్ ఏమైనా ఇస్తే చూసుకొని వాళ్ళు ఓకే ఇక్కడ ఉండాలి, ఓటర్ ఇక్కడ ఉండాలంటే ఇంక్లూడ్ చేస్తాం. లేదు మాకు అవసరం లేదంటే స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి వాళ్ళకి డిలీట్ చేయడం. అదన్నమాట ప్రొసీజర్. యాక్చువల్లీ ప్రొసీజర్ ఫామ్ 6లో నమోదు తీసుకొని ఫామ్ 6 నమోదు వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చి నమోదు చేస్తాం, ఇంక్లూడ్ చేస్తాం. చనిపోయిన వ్యక్తుల్ని ఫామ్ 7లో డెత్ కేసుల కింద వాళ్ళకి మైగ్రేట్ పర్మనెంట్ మైగ్రేషన్ లేకుండా పర్మనెంట్గా మైగ్రేట్ వెళ్ళిపోతే నోటీస్ ఇచ్చి ఎడిషన్స్ డిలిషన్స్ ఉంటాయి. అది కాకుండా ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓటు ఉన్నట్టు మీకు కంప్లైంట్ వచ్చింది అనుకోండి. యాక్చువల్గా మన సిస్టమే కొంత సాఫ్ట్వేర్ మీరు ఎవరైనా ఎందుకు వచ్చేస్తారు ఉండండి. ఎవరు ప్రెస్ కొంత జనరేట్ చేస్తుంది. డెమోగ్రఫికలీ సిమిలర్ అంటే ఫోటో సిమిలర్ అంటే ఆ సిస్టమ్ చేసిన వాటికి ఎవరైతే డూప్లికేట్ ఉన్నాయో వాళ్ళ ఫార్మాట్ బిల్లో నోటీస్ 15 రోజులు పంపిస్తాం. నోటీస్ పీరియడ్ రిజిస్టర్ పోస్ట్లో పంపిస్తాం. వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏమైనా రిప్లై వస్తే ఓకే, రిప్లై ఇవ్వని పక్షంలో మళ్ళీ ఒకసారి బియ్యంలో పంపించి వెరిఫై చేయించి ఫీల్డ్లో ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని ఆటోమేటిక్గా రిమూవ్ చేస్తాం. అది మల్టిపుల్ ఓటర్స్ సపరేట్. లేదు కొన్ని సిస్టమ్ కొన్ని పట్టదన్నమాట. పట్టకపోతే ఏం చేస్తాం, ఎవరో కంప్లైంట్ చేస్తారు ఇలా మల్టిపుల్ అతను వైజాగ్లో కూడా ఉంది. అప్పుడు ఏమైనా ప్రూఫ్ దొరికితే వైజాగ్లో ఉన్నట్టు వాళ్ళు మళ్ళీ నోటీస్ ఇచ్చి వాళ్ళ నుంచి మనం ఎక్స్ప్లెనేషన్ తీసుకుని వాళ్ళు తగ్గించి నోటీస్ ఇచ్చి రెస్పాండ్ ఓటర్లకు ఇవ్వాల్సిన ఫామ్స్, నోట్ బుక్, రైటింగ్ ప్యాడ్, వాటర్ బాటిల్, అంబ్రెలా, స్కేలు, పెన్సిల్, క్యాప్, మరి ఎరైజర్ ఇవ్వలేదా? స్టేషనరీ, స్టాంప్ ప్యాడ్, వెరీ గుడ్. షార్ప్నర్. టోటల్గా ఎన్ని ఐటమ్స్? 16 ఐటమ్స్. 16.